చూడండమ్మా, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ యాపాకు చూడండి, ఎన్ని ఉన్నాయి దీనికి ఆకులు చూడండి, లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి కదా. ఆ 9 ఇలాంటి 9s ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇది ఒకటే కదా ఉంది. అంటే 1 9 ఈజ్ 9, 9 1 ఈజ్ 9, ఎట్లా అయినా ఒకటే. ఓకే, అట్లాగే ఇక్కడ ఇవి ఎన్ని ఉన్నాయి చూడండి, ఇవి కూడా 9 9. ఎన్ని ఉన్నాయి అలాంటివి 9s? 2 9s. 2 9s ఎంత? 2 9s 18. అదే 9 2s ఇక్కడ ఎన్ని 2s ఎన్ని ఉన్నాయి? ఇవి 2 ఉన్నాయి, 2 9s ఉన్నాయి, ఒక్కో దాంట్లో 9 ఉన్నాయి. అవునా? 9 ఉన్నాయి, 2 9s 18 అని ఉంది. అదే దాన్నే ఇంకొక రకంగా ఎలా రాయొచ్చు? ఒక్కొక్క 9 ఉంది కదా, ఇది 9 1 9 2, 9 2s 18. ఓకే, అట్లా మీరు రాయాలి, అదే ఫార్మేషన్లో మీరు చేయాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎన్ని ఉన్నాయి అవి? ఇక్కడ యాపాకు మండలు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 3 ఉన్నాయి, ఒక్కో దానికి ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. 3 9s 3 9s 27. వెయ్యి ఇక్కడ దామా తీసుకో. ఇప్పుడు ఇక్కడ ఎలా రాస్తాము? 9 3s రాయాలి. 9 3s 27. వెరీ గుడ్ మా, క్లాప్స్. గాత్రికి రామ్మా. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఇవి? 4. ఎలా రాస్తాం? ఎలా రాస్తాం? 4 9 36. రైట్. అటు ఎట్లా రాస్తాము? 9 4 36. వెరీ గుడ్, అంతే. 9 4 36. 4 9s అయినా ఒకటే, 9 4s అయినా ఒకటే, సేమ్. భాగ్యరేఖ రామ్మ. నెక్స్ట్ ఎలా రాస్తాము? ఎన్ని ఉన్నాయి అయ్యి? 5 ఉన్నాయి. ఎలా రాస్తాం దాన్ని? 5 9s 45. ఓకే, రాయ్. కూర్చో. ఇటు ఎలా రాస్తాము? 9 5s 45. ఓకే, వెరీ గుడ్ మా, క్లాస్. ఓకే, బాలేశ్వర్ దామ్మా. ఎన్ని ఉన్నాయమ్మా ఇక్కడ చూడు? 1 2 3 4 5 6 ఉన్నాయి. 6 ఇప్పుడు ఎలా రాస్తాం అవి? 6తో 6 9s 50. చెప్పు మళ్ళీ. 6 9s 54. రాసా. ఇటు పక్క ఎలా రాస్తాము? 9 6 50. 9 6 54. వెరీ గుడ్ మా, చిన్నవి రాయి. వెరీ గుడ్, క్లాప్స్. ఈశ్వర్రామ్మ. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడు, ఇక్కడ ఎన్ని ఉన్నాయి మొత్తం కౌంట్ చేయి. 1 2 3 4 5 6 7. ఓకే, వెరీ గుడ్. 7తో ఎలా రాస్తాము? చెప్పది. 7 9 53. 7 9s 63. ఇప్పుడు ఇది
9 7s 50. ఆ, 53. అంతే రాసే. వెరీ గుడ్ మా క్లాప్స్. నెక్స్ట్ ఏస్ రాజుదమ్మ. ఇక్కడ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయి. 1 1 2 3 4 5 6 7 8. 8. ఎలా రాస్తాం దాన్ని మల్టిప్లికేషన్లో? 72. ఓకే వెరీ గుడ్ అంతే. 8 9s 72. దాన్ని ఇట్లా ఇప్పుడు ఎలా రాస్తాము? 9 8 72. ఓకే వెరీ గుడ్. 9 8s 72. వెరీ గుడ్ మా క్లాప్స్. నెక్స్ట్ సమీర రామ్మ. వెన్ను ఉన్నాయి చూడు. 1 2 3 4 5 6 7 8 9. 9. దాన్ని మల్టిప్లికేషన్ ఫామ్లో ఎలా రాస్తాము? 9 9 81. ఓకే వెరీ గుడ్ అంతే రాసే. ఇది సేమ్ అలాగే వస్తుంది కదా, అటు ఇటు 9లే ఉంటాయి కాబట్టి సేమ్ అదే ఉంటుంది రాసే. 9 9s 81. ఓకే వెరీ గుడ్ క్లాప్స్ మా. నెక్స్ట్ భవిష్యరామ్మ. ఇవన్నీ ఉన్నాయి కౌంట్ చేయి. 1 2 3 4 5 6 7 8 9 10. వెరీ గుడ్ 10. దాన్ని ఎలా రాస్తాం మల్టిప్లికేషన్ ఫామ్లో? 10 9s 90. వెరీ గుడ్ రాసే. Hmm, 10 9s 90. దాన్ని రివర్స్ చేసి ఎలా రాస్తాం? 10 10s 10. 9 10s 9 10s 90. ఓకే వెరీ గుడ్ క్లాప్స్ మా. బాగుంది కదా, ఇలా మల్టిప్లికేషన్ నేర్చుకోవటం మనకి ఈజీగా అనిపిస్తుంది కదా. టేబుల్ ఫార్మేషన్ ఇది. టేబుల్ని ఈజీగా వేసేయచ్చు ఇలా. అంటే 9 ఫస్ట్ దాంట్లో 9 ఒక రెమ్మకి 9 ఉన్నాయి కదా ఆకులు. 9 1 ఈజ్ 9 1 9 ఈజ్ 9 అవునా. నెక్స్ట్ రెండో రెమ్మకి ఎన్ని ఉన్నాయి? రెండో లైన్లో 2 రెమ్మలు ఉన్నాయి. 2 రెమ్మల్లో 9 9 ఉన్నాయి. 9 9 కలిపితే కూడితే ఎంత వస్తుంది? కలిపి కూడండి. 9 9 18 కదా. అట్లాగే 2 9s 18 9 2s 18 అట్లా అనమాట మల్టిప్లికేషన్ ఫామ్లో. వాటిని కలిపి కూడటమే, కలిపేసి కూడటమే వాటిని. ఇప్పుడు నెక్స్ట్ లైన్లో 3 ఉన్నాయి. 3 ఉన్నాయి కదా. 3 అంటే ఒక్కో దాంట్లో 9 9 ఉన్నాయి. 3 9s 27. మూడింటిని కలిపి కూడినా అలాగే వస్తుంది. 9 9 ఎంత? 9 9 18. 18కి ఇంకో 9 కలిపితే 27 అవునా. అట్లా అనమాట అది.